ఆల్ రైట్. అండ్ రవితేజ గారి నెక్స్ట్ మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఆయన ఒక సినిమా అయిపోయిన వెంబటే ఇంకో సినిమా చేస్తారు, అందరికి తెలుసు. కానీ ఈ మధ్య రవితేజ గారి సినిమాలు చాలా స్పీడ్ గా చేస్తున్నారు. సినిమాలు అయితే డిజాస్టర్స్ అవుతున్నాయి. సో అయినా సరే వరుస పెట్టి సినిమాలు అయితే చేస్తున్నారు ఆయన. భర్త మహాశయులకు విజ్ఞప్తి ఒక మూవీ వస్తుంది. అది చెప్పాలంటే అది చూడడానికి ఒక క్లాసిక్ మూవీ లా అనిపిస్తుంది. నా ఇంకో విషయం ఏంటంటే డింపుల్ హయాతి రవితేజకు వైఫ్ గా యాక్ట్ చేస్తున్నారు. అలాగే ఈ టీజర్ చూసినంతా నాకు ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ లాగా అనిపిస్తుంది. రవితేజ ఇప్పటికీ చాలా అంటే చాలా డిఫరెంట్ స్క్రిప్ట్లు ఎంచుకుంటున్నారు. సో అవి ఎంచుకుంటున్నా సరే అవి హిట్ అయితే కావట్లేదు. సో భర్త మహాశైలకు ఈ మూవీ కూడా నాకు ఎక్స్పెక్టేషన్ చాలా లోగానే పెట్టుకున్నాను. ఎందుకంటే ఆయన స్టోరీ సెలక్షన్స్ అనేవి డిఫరెంట్ గా చేస్తున్నా సరే దాన్ని మూవీ చేస్తున్నా కూడా సినిమాలు అయితే డిజాస్టర్స్ అవుతున్నాయి. సో ఈసారి కిషోర్ తిరుమల గారితో మూవీ చేస్తున్నారు భర్త మహాశైలకు విజ్ఞప్తి. అండ్ డింపుల్ హయాతి రవితేజ గారితో సెకండ్ టైం యాక్ట్ చేస్తున్నారు. అండ్ అషికా రంగనాథన్ ఈ సినిమాలో రవితేజ గారికి గర్ల్ ఫ్రెండ్ గా యాక్ట్ చేస్తున్నారు. సో చాలా ఏళ్ల తర్వాత రవితేజతో పాత కామెడీ టైమింగ్ మళ్ళీ కనిపిస్తుంది. బాడీ లాంగ్వేజ్ అలానే ఉంది. సో దీనిలో సునీల్ గారు కూడా ఉన్నారు. కొంచెం ఆయన కూడా కామెడీ టైమింగ్ చాలా బాగా అనిపించింది. అలాగే ఏదేమైనా రవితేజ గారు అయితే ఈ సినిమాని సంక్రాంతి బయలో దింపుతున్నారు. ఈసారి రవితేజ గారు హిట్ కొట్టాలని భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన సినిమా వస్తుందంటే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ చాలా అంటే చాలా లోగా ఉంటున్నాయి. ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎవరికి రీచ్ కావట్లేదు. ఎందుకంటే వరుసగా బట్టి సినిమా డిజాస్టర్స్ అవుతా ఉన్నాయి. సో ఈ సినిమా కంటెంట్ కనుక బాగుంటాయి. నాకైతే టీజర్ అయితే ఒక బాగానే అనిపించింది. కొంచెం క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా అనిపించింది. నాకు కంటెంట్ క్లిక్ అయితే మాత్రం సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అని చెప్తాను. సో రవితేజ ఈ సినిమాతో నాకు కంబ్యాక్ ఇస్తాను చూడాలి. ఎందుకంటే సంక్రాంతికి మొత్తం 5 సినిమాలు ఉన్నాయి. సో చూద్దాం. అండ్ సంక్రాంతికి ఏమన్నా పోస్ట్ పోన్ చేస్తారు, మరి సంక్రాంతి రిలీజ్ చేస్తాం, మరి చూడాలి. అండ్ January 13th ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అయితే రిలీజ్ కానుంది వరల్డ్ వైడ్ గా. సో ఫ్యామిలీ ఎంటర్ లా కనిపిస్తుంది. సో చూద్దాం. నేనైతే రవితేజ గారికి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో టీజర్ అయితే ఫుల్ అండ్ ఫన్నీగా ఉంది. సో చూద్దాం. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ.